ఒక నిశ్శబ్ద రాత్రి శ్మశానంలో గాలిగాలిగా వీస్తూ పాత సమాధులపై మబ్బులు పాకుతున్నాయి. రాజా విక్రమాదిత్యుడు తన ఖడ్గంతో బేతాళుడిని మరోసారి భుజాన వేసుకుని నడుస్తున్నాడు. బేతాళుడు తలక్రిందులుగా వేలాడుతూ నవ్వాడు. రాజా, నీ ధైర్యం నాకు ఆశ్చర్యమే. కాని విను, నీకోసం మరో కథ ఉంది. దీని సమాధానం తెలిస్తే తప్పక చెప్పాలి. ఒక చిన్న రాజ్యంలో ఒక ధర్మపరుడు రాజు ఉండేవాడు. ఆయనకు రాజకుమారుడు అరవింద్ మరియు ఒక ప్రముఖ సేనాధిపతి సత్యజిత్. రాజకుమారుడు తెలివైనవాడు, దయగలవాడు. సత్యజిత్ మాత్రం ధైర్యవంతుడు, రాజుకు విశ్వాసపాత్రుడు. ఒకరోజు రాజు తన కుమారుడికి చెప్పాడు, రాజ్యాన్ని పాలించడానికి ముందుగా ప్రజల బాధలు తెలుసుకో. నీకు కర్తవ్యమేమిటో అర్థమవుతుంది. రాజకుమారుడు ఒక గ్రామానికి వెళ్లి అక్కడ లక్ష్మి అనే యువతిని చూశాడు. ఆమె సాధారణ రైతుకూతురు, కాని న్యాయం ధర్మం మీద విశ్వాసమున్నది. ఇద్దరి మధ్య ప్రేమ మొలిచింది. అప్పుడే రాజ్యంపై శత్రురాజు దాడి చేశాడు. రాజు సైన్యాన్ని సిద్ధం చేశాడు. రాజకుమారుడు ముందుకు వచ్చి అన్నాడు, ప్రేమ తర్వాత కూడా కర్తవ్యం ముందు ఉంటుంది. నేను దేశం కోసం యుద్ధం చేస్తాను. లక్ష్మి కన్నీళ్లతో వీడుకోలు చెప్పింది. రాజకుమారుడు ధైర్యంగా పోరాడాడు. కాని తీవ్రమైన గాయమైంది. సత్యజిత్ అతన్ని రక్షించి తన ప్రాణం సైతం త్యాగం చేశాడు. రాజకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాని తన ప్రాణరక్షకుడు చనిపోయాడు. రాజకుమారుడు తిరిగివచ్చి లక్ష్మీని చూశాడు. ఆమె ఇప్పుడు సత్యజిత్ కుటుంబాన్ని చూసుకుంటుంది. రాజకుమారుడు అన్నాడు, నీ ప్రేమలో నేను ధర్మాన్ని కనుగొన్నాను. ఆమె సమాధానమిచ్చింది, రాజా, ప్రేమ మనసుకు, కాని కర్తవ్యం మన దేశానికి. నీ ప్రాణం సత్యజిత్ త్యాగం వల్లే ఉంది. రాజా, చెప్పు, ఎవరి గొప్పతనం ఎక్కువ? రాజకుమారుడి కర్తవ్యమా లేక సేనాధిపతి త్యాగమా? త్యాగం తాత్కాలికం, కాని కర్తవ్యం శాశ్వతం. సత్యజిత్ త్యాగం గొప్పది, కాని రాజకుమారుడు కర్తవ్యాన్ని కొనసాగించాడు. అదే శాశ్వత ధర్మం. హహహా, మళ్లీ సరైన సమాధానం రాజా. కాని గుర్తుంచుకో, నేను ఇంకా నీతోనే ఉన్నాను అని చెప్పి మబ్బుల్లో కలిసిపోయాడు. ప్రేమ, ధైర్యం, త్యాగం ఇవన్నీ ధర్మానికి దారి చూపిస్తాయి. కాని కర్తవ్యం ఎప్పుడూ శాశ్వతం.